హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ యువర్ సీట్. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ ఒక సిస్టమ్ గురించి. ఇది ఇలాగే ఉంటుంది అని క్వశ్చన్ చేయకుండా మనం ఫాలో అయ్యే రూల్స్, ట్రెడిషన్స్ ఎలా కొంతమంది జీవితాలని కంట్రోల్ చేస్తాయో అనే మూవీ ఇది. నవదీప్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఆయన యాక్టింగ్ అండ్ స్లాంగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక సర్పంచ్ క్యారెక్టర్లో రెండు కమ్యూనిటీస్ మధ్యలో ఎలా జస్టిఫై చేయాలి అని తాపత్రయపడుతూ మూవీ ఎండ్లో పర్ఫార్మెన్స్ అద్దరగొట్టేశారు. విలేజ్లో జరిగే ఒక రిచువల్ చుట్టూ డెసిషన్స్ స్లోగా, రియలిస్టిక్గా అర్థమవుతూ ఉంటుంది. శివాజీ గారు చేసే క్యారెక్టర్ అథారిటీకి సింబల్లా ఉంటుంది. ప్రాణం పోయినా ఊరు కట్టుబాట్లు ఫాలో అవ్వాలి అనే మైండ్ సెట్ ఆయన క్యారెక్టర్కి బేస్. ఈ క్యారెక్టర్లో ఆయన తప్పు చేయాలి అని కాదు, కానీ రెస్పాన్సిబిలిటీ, పద్ధతి బ్రేక్ చేస్తే సమస్యలు వస్తాయి అనే భయం, ఊరు బ్యాలెన్స్ డిస్టర్బ్ అవ్వకూడదనే ఆలోచన ఆయన నిర్ణయాలని నడిపిస్తూ ఉంటుంది. మరి నందు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఊర్లో జరిగే విషయాలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ లోపల బాధపడుతూ ఒక పాయింట్లో ఆయన సైలెన్స్ బ్రేక్ అయినప్పుడు తీసుకునే డెసిషన్ చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. స్ట్రెంగ్త్ అంటే ఆలోచన, ధైర్యం అవి కలిసినప్పుడే నందు లాంటి క్యారెక్టర్ పుడతాడు. మనము 21st సెంచరీలో ఉన్నాం, కానీ విలేజెస్లో కొన్ని రూల్స్ అండ్ ట్రెడిషన్స్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి అన్న థాట్ని డైరెక్టర్ గారు చాలా బాగా ప్రజెంట్ చేశారు. సినిమా ప్రజెంటేషన్ చాలా రియలిస్టిక్గా, న్యాచురల్ ఫ్లోలో వెళ్తాయి. ఈ మూవీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని ఖచ్చితంగా చెప్పాలి. కుడోస్ టు ద డైరెక్టర్ మురళీకాంత్ గారు. ఏం పెద్ద మనిషి, నువ్వు చేసింది తప్పు అని తెలుసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టిందా? కళ్ళు మత్తు కాదు కదా సార్, రాత్రి తాగింది పొద్దుగాల దిగనీకి. కులం మత్తు సార్, టైం పట్టింది. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం లైక్, షేర్, కమెంట్ అండ్ ఫాలో బుక్ యువర్ సీట్.